మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సంచలనంగా మారిన పల్నాడు జిల్లా వినుకొండ రషీద్ హత్య కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. ఈ హత్య కేసులో 20 మందికి పైగా నిందితులున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మృతుడు, నిందితుడు మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు గుర్తించారు. హత్యకు ముందు కూడా నిందితులు ఓ ప్రైవేట్ పాఠశాల మైదానంలో మద్యం తాగి హత్యకు సిద్ధమైనట్లు రిపోర్టులో ప్రస్తావించారు. హత్య జరుగుతున్న సమయంలో కూడా కత్తులు, కర్రలతో నిందితుడు జిలానీకి కాపు కాసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో 7గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో అద్దంకికి చెందిన వైసీపీ నేతలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే అరెస్టు చేసిన వారిపై పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి శంకర్ ఫోన్ ఇన్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, ఈ కేసుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అయితే 7గురిని అదుపులోకి తీసుకున్నారు కదా, వారి విచారణ ఎక్కడి వరకు వచ్చింది? ప్రధానంగా వినుకొండలో జరిగినటువంటి దారుణ హత్య ఏదైతే ఉందో రషీద్ కి సంబంధించినటువంటి హత్య విషయంలో ఇప్పటికే 7గురిని రిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి రిమాండ్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ లో కొన్ని అంశాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. మొత్తం ఈ కేసులో 20 మంది పైగా కూడా ఈ హత్యకి సంబంధించినటువంటి నిందితులుగా ఉన్నట్లు కూడా రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో మృతులు ఎవరైతే ఉన్నారో అతనికి అదేవిధంగా హత్య చేసిన జిలానీకి మధ్య అనేక సార్లు పరస్పరం కూడా గొడవలు జరిగినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. విచారణ సందర్భంగా జిలానీ అనేక అంశాలను కూడా పోలీసులకు అయితే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. ఈ జిలానీ ఇచ్చినటువంటి వాగ్మూలం ఆధారంగానే క్లియర్ గా పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ ని చేయడంతో పాటు ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ అయితే ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ కీలకంగా అంశాలు ఏవైతే చెప్పవచ్చు అనే విధంగా చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇద్దరు పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రషీద్, జిలానీ ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీలో గతంలో పనిచేశారు కాబట్టి అప్పటి నుంచే కూడా వీళ్ళ మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా పార్టీ పరంగా ఇటు వినుకొండ అనే కాదు, ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా ఈ అటాచ్మెంట్స్ ఉంటూ ఉన్నాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులే క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతో పాటు ఈ రిమాండ్ రిపోర్ట్ లో కూడా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశాల ఆధారంగానే వాళ్ళు విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అంటే గతంలో వైసీపీలో ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రస్తుతం వీళ్ళిద్దరికీ కూడా టచ్ లో ఉండటం, ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్లు కూడా క్లియర్ గా తెలుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. హత్యకి సంబంధించినటువంటి అంశంలో ముందుగానే పక్కా ప్రణాళికతో ఈ హత్యను కూడా చేసినట్టు తెలుస్తుంది. ఒక ప్రైవేటు పాఠశాలకు సంబంధించినటువంటి మైదానంలో వీళ్ళందరూ ఉండటం, అక్కడే తాగి అక్కడే హత్యకు కూడా క్లియర్ గా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అంటే అసలు ఈ హత్యకు సంబంధించి ఒక రషీద్ అనే కాదు, అనేక మందిని కూడా టార్గెట్ చేసి ఏదైతే ఈ హత్యకు సంబంధించిన ప్లాన్ అయితే చేసినట్లు తెలుస్తుంది. కానీ ఒక రషీద్ దొరకడంతో రషీద్ పైనే దాడులు చేయడం జరిగింది. మరి కొంతమంది దొరకకుండా పారిపోయినట్లు కూడా క్లియర్ గా ఇది జిలానీకి సంబంధించి కానీ రషీద్కి సంబంధించి ఇద్దరు వర్గాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా మాత్రం ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఇంకా మరి కొంతమందిని అయితే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. మరి వీటిల్లో ఏమైనా కీలకమైనటువంటి వ్యక్తులు ఉంటారా లేదా అనేది చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.